మలాకి మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలు అందరం కలిసి చదువుదాం. మలాకి గ్రంథము చివరి పుస్తకము పాత నిబంధనలో మొదటి 3 వచనాలు మనము కలిసి చదువుదాం. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఇంతవరకు తండ్రి, జీవం కలిగినటువంటి మిమ్మల్ని సజీవులముగా చేసిన మేము తండ్రి ఆరాధించి స్తుతించాం. ఈ సమయంలో మరొకసారి తండ్రి మా యొక్క ఆత్మ పరిశీలన కొరకై నీ యొక్క సన్నిధికి వస్తుంటున్నాం. చదువుబడినటువంటి ఆ మాటల చేత నన్ను మమ్మల్ని దర్శించండి. మా ఆత్మీయ అవసరత ఏంటో మీకు తెలుసు. అవును తండ్రి, సన్నిధిలో నిర్దోషమైన హృదయము, నిర్దోషమైనటువంటి బ్రతుకు తండ్రి మేము బ్రతకడానికి తండ్రి ఈ యొక్క వాక్యం అనేటువంటి ఆ యొక్క సుత్తే, అద్దము, పాలు ఇలా తండ్రి అన్నిటితో పోల్చబడినటువంటి వాక్యం చెందకు వస్తున్నాం. నన్ను మమ్మల్ని దర్శించి తండ్రి మా సొంత పరీక్షలో తండ్రి మా యొక్క దోషములు తండ్రి మేము ఒప్పుకొని విడిచిపెట్టి నిర్భయంగా నిర్దోషమైన చేతులు నీ యొక్క బలలో వేయడానికి కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. కొన్ని నిమిషాలు మనము పరిశీలన చేసుకుందాం. ప్రభు బల్లని సమీపించడానికి ముందు ప్రతి వారము మనల్ని మనమే వాక్య వెలుగులో పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన చాలా మందిరాలలో, చాలా ఆరాధనలలో ఇది ఉండదు. దేవుడు మనకు ఈ ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి ఒక గొప్ప సదవకాశం ఈ ఆరాధన క్రమంలోనే ఇవ్వడము. ఆ తర్వాత ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి వారు వాక్యములో ఉన్నది ఉన్నట్టు నిర్భయంగా, ఎవరిని ఉద్దేశించి కాకుండా దేవుని వాక్యాన్ని నిర్భయంగా ప్రకటించేటువంటి ఒక గొప్ప అవకాశము ప్రభు ఈ ఆరాధన క్రమంలో ఇచ్చాడని నేను ఎప్పుడు సంతోషిస్తాను. ఇలాంటి మాటలే, ఈ సత్యాలే వేరే దగ్గర ప్రకటించినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సదుకయ్యులు లేచి అసూయతో యేసుక్రీస్తును సిలివేసినట్టు ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలను బట్టి వారు బయట సిలివేస్తారు. కానీ మన ఈ ఆరాధన క్రమంలో ఎంత చక్కగా, ఎంత నిక్కచ్చిగా, ఎంత బలమైనటువంటి ఆత్మీయ సత్యాన్ని నిర్భయంగా బోధించిన అది వారు హృదయానికి తీసుకొని హృదయంలో పరివర్తన చేసుకొని ప్రభు సన్నిధిలో నిటారుగా ఆత్మీయ స్థితిలో నిలబడేటువంటి ఒక గొప్ప అనుభూతి ఈ విశ్వాసులకు ఈ సంఘం యొక్క క్రమంలో ఉంది. సో కాబట్టి ఈ దినము ప్రభువు మనకిచ్చినటువంటి పరిశీలన కొరకై మన ముందు ఉంచినటువంటి మాట ఏంటంటే, నేను యాకోబును ప్రేమించితిని, నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసితిని. మలాకి ఇశ్రాయేలు ప్రజలను గురించి లేదా ఇశ్రాయేలు ప్రజలను గురించి మలాకి ద్వారా ప్రభువు లేదా యెహోవా వాక్కు ప్రకటిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరంటారు, మీరు ఏ విషయమందు మా ఎడల ప్రేమ చూపారు అని అంటే, దేవుడు అంటాడు,
మీకు తెలుసు కదా, ఆదికాండంలో ఒక ఇద్దరు ఉన్నారు. ఆనాడు ఇద్దరు అన్నదమ్ములు ఒకరి కడుపులో ఒకేసారి వెంటనే ట్విన్స్ లాగా వచ్చారు, కవల పిల్లల్లాగా. ఒకరి వెంటనే ఒకరు వచ్చారు. రావడానికి ముందే గర్భములోనే పెనుగులాడారు. ఆ గర్భములో ఉన్నప్పుడే నేను ఒకతన్ని ప్రేమించాను, ఆయనే యాకోబు అని అంటాడు. ఇక్కడ ఏమంటాడు, ఏశావు యాకోబునకు అన్న కాడ. ఆ సంగతి మీకు తెలుసు కదా. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఆ సంగతి మీకు తెలుసు కదా. అందులో అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇది ఎవరి మాట? ఇది యెహోవా వాక్కు. ఇది మలాకి చెప్పిన మాట కాదు, ఇది నేను చెప్పే మాట కాదు, యెహోవా వాక్కు. ఆనాడు ఇశ్రాయేలును గురించి మాట్లాడినటువంటి మాట ఇది. మరి ఇద్దరు వస్తే ఒకరిని ప్రేమించాను, ఒకరిని ద్వేషించాను. ఇక్కడ ద్వేషించి అనేటువంటి మాటని నేను క్షుణ్ణంగా తర్జుమాలో అక్కడ పరిశీలన చేస్తే, ద్వేషించడం అంటే నెట్టేయడం అని, లేకపోతే ఇంకేదో చేయడం అని, అట్లా అని కాదు. కాకపోతే తృణీకరించినట్టు, సింపుల్గా కొంచెం తృణీకరించినట్టు. అంతేగాని ద్వేషము పగ దేవుడికి ఏమి ఉండవు. ఇద్దరు పిల్లలు ఎవరిని కడుపులో నుంచి వచ్చారు? ఎవరి ప్రార్థన వల్ల వచ్చారు? ఆ అమ్మాయి ప్రార్థిస్తే దేవుడు విని గర్భము తెరిస్తే అందులో నుంచి వచ్చేటువంటి వ్యక్తులే ఇద్దరు. ఇప్పుడు ఆయనే పుట్టించి, ఆయనే ప్రేమించి, ఆయనే ద్వేషించి ఇలాంటి మాటలు ఏమి ఉండవు. ప్రేమించడమే ఉంటుంది ఆయనలో, ద్వేషించడం అనేది ఉండదు. కానీ స్థాయిని బట్టి కొంచెం తక్కువగా పక్కకు జరపడమే ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఈ మాట ఇంత స్పష్టంగా చెప్పడానికి గల ఆధారం ఏంటి అని అంటే, ఏశావు ఎంత అభివృద్ధి చెందాడో మనకు తెలుసు. ఏశావుకు ఎంత ఆస్తి ఉందో మనకు తెలుసు. ఏశావుకు ఎందుకు ఈ మాట ఇంకొక విధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈనాడు విశ్వాసులకి అవిశ్వాసులకి సూర్యుడు ఒక్కడే ఉన్నాడు, చంద్రుడు ఒకడే ఉన్నాడు, గాలి ఒకటే, అన్నీ ఒకటే. అంటే ఎవరి స్థాయిని బట్టి వారు అభివృద్ధిలోకి వస్తున్నారు. ఇప్పుడు మనం విశ్వాసులమని మనకేదో ఇలా చల్లటి ఏసీనిచ్చి అవిశ్వాసులకి సూర్యరశ్మి ఎక్కువిచ్చి చంపడం అనేటువంటిది దేవుని ఉద్దేశంలో ఇక్కడ లేదు కదండి. కాబట్టి ఇక్కడ ఏశావు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క ప్రేమ అందరి మీద సమానంగానే ఉంది. అయితే స్పిరిచువల్గా, ఆధ్యాత్మిక స్థితిలో పరలోక సంబంధమైనటువంటి సంగతులు ఈయనలో తక్కువ ఉన్నాయని మనం గమనిస్తాం. ఏశావు యొక్క జీవితం మనం పరిశీలన చేస్తే, ఏశావు యొక్క జీవితంలో ఆత్మకు సంబంధించినటువంటి లేదా పరలోకము సంబంధించినటువంటి సత్యాల మీద ఆసక్తి తక్కువగా ఉన్నట్టే మనం అక్కడ చూస్తాం. సో దీనికి నేను మీకు రుజువులు చూపిస్తాను కొంత సమయము. చూడండి, యాకోబు విషయాన్ని లేదా వీరి అనాది కాలంలోనే ప్రభువు వీరిని ఎలాగా పట్టుకున్నాడు అని మనం చూస్తే, చూడండి ఆదికాండము 25వ అధ్యాయములో మనకు మొదలైతే వీరి విషయాలు దాదాపు 32వ అధ్యాయం వరకు వీరి గురించి అక్కడక్కడ రాసిపెట్టినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము 23వ వచనంలో నేను చదువుతాను, వినండి. నేను ఇంతకుముందుగానే మీకు చెప్పాను కదా, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక 21వ వచనం చదువుతున్నాను. గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిది గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు దేవుడు అంటాడు, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. దేవుని యొక్క ఉద్దేశము ఈ మాటలో మనకు అర్థమవుతుంది.
తల్లి గర్భములో రూపింపబడక మునిపే మనల్ని ఎరిగినటువంటి దేవుడని మనం ఆరాధిస్తూ ఉంటాం. దావీదు యొక్క ఆరాధన అదే, ఈ దినం నా ఆరాధన కూడా అదే. గత వారంలో నేను చెప్పినటువంటి మాట అదే కదా, దేవుడు ఆకర్షిస్తే తప్ప మనము ఆయన సన్నిధిలోకి రాలేము. యేసుక్రీస్తు యొక్క కృప నీ మీద ఉంటే తప్ప నువ్వు రక్షణలోకి రావు. ఇప్పుడు అందరూ వింటున్నారు, ఎంతమంది ఎవరికి ఓటేస్తారో మనకు తెలియదని అంటూ వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు, ఎవరి విధానంలో వారు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇలాగే సువార్త, రక్షణ సువార్త ప్రకటించబడింది, కొందరు విన్నారు, కొందరు రక్షణలోకి వచ్చారు, కొందరు వెళ్ళిపోయారని గత వారం మనం ఆ విషయాలు మనం ధ్యానించాం. ఇప్పుడు ఇక్కడ 2 జనపదములు, అందులో ఒక జనపదము ఆశీర్వదింపబడుతుంది, ఒక జనపదము దాసత్వం చేస్తుందని. ఇది ఎప్పుడు చెప్పిన మాట? ఇది కడుపులో ఉన్నప్పుడే, కడుపులో వారు ఉన్నప్పుడే దేవుడు తల్లితో చెప్పినటువంటి మాటలు ఇవి మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఆ తర్వాత మరి ఇలాగ అయిన తర్వాత మనము చూస్తే ఇప్పుడు ఏశావు గురించి మనం ఆలోచన చేస్తే, ముందు వచ్చిన వారెవరు? ముందు ఎవరు వచ్చారండి? జ్యేష్ఠ కుమారుడు అంటారు. ముందు వచ్చిన వాడిని జ్యేష్ఠ కుమారుడు అంటారు. ఆయన ఎవరు మరి? ఎవరు ముందు వచ్చారు? ఏశావు వచ్చారు. ఎవరు? యాకోబు అంటున్నారు. మరి ఏశావు వచ్చాడు. ఇప్పుడు మీరు ఇక్కడే చదివితే మీకు అర్థమవుతుంది. మొదటి వాడు ఎర్రని వానిగా బయటికి వచ్చిన 25వ వచనంలో, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె నుండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. అంటే మొదట వచ్చింది ఎవరు? ఏశావు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు ఆయనని ఇంకొక మాటతో ఏమంటున్నారు? జ్యేష్ఠపుత్రుడు అని అంటున్నారు. జ్యేష్ఠత్వము అని అంటారు, జ్యేష్ఠపుత్రుడు. సో ఇప్పుడు ఈ ఇద్దరు వచ్చారు, ఇద్దరు పెరుగుతూ ఉన్నారు. ఏశావు ఎందులో నేర్పరి అని రాసింది? వేటాడుడయందు నేర్పరి, అరణ్యవాసిగా ఉన్నాడు. యాకోబేమో సాధువై గుడారములలో నివసిస్తున్నాడు. అయితే తండ్రి ఎవరిని ప్రేమించాడు? ఏశావుని ప్రేమించాడు. కారణం ఏంటి? కారణము పైనున్న ఆ మాంసము ఆయన తేవడము, తనను తృప్తిపరిచేటువంటి విధానములో ఏశావు ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించను. జ్యేష్ఠ కుమారుడు లేదా కుమారుడు ఎవరిని తృప్తిపరచాలి? తండ్రిని తృప్తిపరచాలి. ఇప్పుడు ఇక్కడ మనము ఈ మాంసం తేవడము, వేటాడడం గురించి పక్కకు పెడితే, రక్షింపబడిన తర్వాత నీవు నేను ఎవరిని తృప్తిపరచాలి? పరలోకపు తండ్రిని తృప్తిపరచాలి. అది నీ ఆరాధననా, నీ వ్యక్తిగత జీవితమా, నువ్వు చేస్తున్న పరిచర్యనా, ఏ పనైనా కానీ నువ్వెవరిని తృప్తిపరచాలి? నిన్ను పిలిచిన వాని సంకల్పము చేస్తూ ఆయనను తృప్తిపరచాలి. అప్పుడు ఆయన ప్రేమకి నువ్వు నోచుకుంటావు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? గనుక అతన్ని ప్రేమించను. సో ఏశావును ఇస్సాకు ప్రేమించడానికి గల కారణం ఏంటో అక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది. మరి ఈ జ్యేష్ఠత్వం యొక్క జ్యేష్ఠత్వము ఉన్నప్పుడు దాని యొక్క రుచి కూడా తెలవాలి కదా. జ్యేష్ఠత్వంలో దాని వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదములు కూడా అతనికి తెలిసి ఉండాలి. సో ఇక్కడ నేను ఒక మాట మీకు చూపిస్తాను. 27వ అధ్యాయము, ఆదికాండము 27వ అధ్యాయము 15వ వచనం చదవండి. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను. ఆపండి. ఇక్కడ ఈ ఏ వస్త్రములు ఉన్నాయట? జ్యేష్ఠ కుమారుడికి సొగసైన వస్త్రములు ఉన్నాయంట. ఏశావు ఎంత ప్రత్యేకించబడినటువంటి వ్యక్తో, ఒక జ్యేష్ఠత్వము యొక్క హక్కు జ్యేష్ఠ కుమారుడికి దేవుడిచ్చేటువంటి ఒక ఆధిక్యత ఎలాగుందో, ప్రభువైన యేసుక్రీస్తులో మనము జ్యేష్ఠులుగా ఉండునట్లు ఆయన సంకల్పంలో మనల్ని కన్నాడు అని మనం చదువుకుంటూ ఉంటాం. ఆయనతో పాటు జ్యేష్ఠులగునట్లు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు నేను రక్షణలోకి వచ్చాం. సో ఇప్పుడు మనం క్రీస్తును పోలి క్రీస్తు యొక్క సారూప్యంలోకి రావడానికి
ఈ ఆత్మీయ యాత్రను చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయనతో సమానమైనటువంటి విధానంలోకి మనం రావడానికే ఈ ఆత్మీయ ఈ పనులు, ఈ వాక్యం వినడము, సరిచేసుకోవడము, తగిన రీతిగా ఆరాధించడము, భక్తి సలపడం కదా. అయితే ఇప్పుడు ఏమనుంది ఇక్కడ? జ్యేష్ఠత్వములో ఆయనకు ఉన్నటువంటి ఆధిక్యత. ఏ వస్త్రములవి? సొగసైన వస్త్రములు. ఇప్పుడు క్రీస్తు ద్వారా రక్షణలోకి వచ్చిన నీకు నాకు ఏ వస్త్రం ఉంది? మరి ఏ వస్త్రం ఉంది? ఎర్రటి వస్త్రములు, లేకపోతే ఆ కడుపులో నుంచి వచ్చినప్పుడు ఆ వచ్చిన ఆ ఏంటది, ఆ మాయ, ఆ తర్వాత బ్లడ్, రక్తము, ఇవన్నీ అలాగే ఉన్నాయా? అవన్నీ ఏమండి ఎంత ఎర్రనివైనను నీ పాపాలు, ఎంత ఎర్రవైనా అవి ఎలాగ చేయబడ్డాయట? హిమము వలె తెల్లగా చేయబడ్డాయంట. అంటే ఒక జ్యేష్ఠుడిగా యేసుక్రీస్తు యొక్క రక్షణలోకి నువ్వు వచ్చినప్పుడట నీకున్న పాప మలినమంతా తీసేసి ఒక కొత్తగా పుట్టిన శిశువు వలె ఇలాగా చేసి ఇలాగ తన చేతుల్లో ఎత్తుకున్నటువంటి స్థితే నీకు దేవుడిచ్చేటువంటి ఆ రక్షణ అనుభూతి. ఇప్పుడు ఆయన ఎంత గొప్పగా సంతోషిస్తాడు మరి? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తనకు వస్త్రాలు ఇచ్చి, కాళ్ళ జోడించి, తనకు ఒక ఉంగరము తొడిగి, తను కోల్పోయినదంతా తనకు ఇచ్చినట్టు మనం చూస్తున్నప్పుడు దేవుడు కూడా తన కుమారునిలో రక్షణలోకి వచ్చిన ప్రతి వాని విషయంలో అలాగా సంతోషిస్తూ జ్యేష్ఠునిగా ఎంచాడని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉల్లాస వస్త్రములు ఇచ్చాడు, రక్షణ వస్త్రములు ఇచ్చాడు, నీతి వస్త్రములు ఇచ్చాడు. ఇక ఇలాగా మనం చూస్తూ ఉంటే ఏంటంటే అవన్నీ ఏంటి? సొగసైన వస్త్రములు. ఆయన దృష్టిలో అవి సొగసైన వస్త్రములు. ఎవరికి ఇవ్వబడ్డాయి ఇవన్నీ? జ్యేష్ఠత్వంలోకి పాలు పొందినటువంటి వారికి. జ్యేష్ఠుడు ఒకడే ఉంటాడు కదా అని మీకు డౌట్ రావచ్చు. అరే ఇంతమంది ఉన్నాం, అందరం ఎట్లాగవుతాం అంటే మనమంతా క్రీస్తులో జ్యేష్ఠులమే, క్రీస్తులో రక్షణలోకి వచ్చాం కాబట్టి నీవు నేను జ్యేష్ఠ కుమారుడమే, ఆయనతో సమానంగా ఆయన ద్వారా తండ్రి యొద్దకు చేరేటువంటి అనుభవం. సరే, ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏశావు జ్యేష్ఠుడు, ఏశావు తన తండ్రిని సంతోషపరిచాడు కనుక అతన్ని ప్రేమించాడు. ఇప్పుడు అతన్నే ఆశీర్వదించాలని ఇస్సాకు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఈ సంగతులన్నీ ఎవరు విన్నారు మరి? రిబ్కా వింది. అరే నేను ఇంకా కొంతకాలం అయితే నేను చచ్చిపోయేటట్టున్నాను కాబట్టి వస్తే నేను ఆశీర్వదిస్తా అని అన్నప్పుడు అప్పుడు ఆమె విని 27వ అధ్యాయంలో ఈ సంగతులను ఉన్నాయి. 27వ అధ్యాయంలో ఏమనుంది? 5వ వచనం. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండను. ఎవరితో చెప్తున్నాడండి? యాకోబుతో చెప్తున్నాడా? ఎందుకు ఏశావుతోనే చెప్తున్నాడు మరి? ఆయన జ్యేష్ఠుడు, జ్యేష్ఠత్వం యొక్క హక్కు గురించి మాట్లాడుతున్నాను నేను. ఒక జ్యేష్ఠుడిగా దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత గురించి మాట్లాడుతున్నాను నేను. సో తననే పిలిచి ఇక నేను పోయేటట్టున్నాను, నా తర్వాత బాధ్యత ఎవరిది? నీది, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు వెళ్ళి ఈ పని తీసుకురానంటే తన తల్లి విన్నది. విన్న తర్వాత ఆమె యాకోబును ప్రేరేపించినట్టుగా మనం చూస్తాం. పాపం ఏశావు వెళ్ళిపోయాడు. ఇప్పుడు రిబ్కా తన ఉద్దేశాన్ని, తను ప్రేమించినటువంటి యాకోబును పురికొల్పుతుంది. సో ఇప్పుడు మరి ఏశావు చేసిన తప్పేంటి అని అంటే, ఆయన చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే చూడండి 25వ అధ్యాయంలోనే 34వ వచనం మధ్య భాగంలో ఉంటుంది. మళ్ళీ 34వ వచనం చదవండి మొత్తం. యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, అతడు తిని త్రాగి లేచిపోయాను, అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించను అనే దగ్గర మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏం చేశాడంట? తృణీకరించాడట్ల, తృణప్రాయంగా తీసేశాడంట. ఏశావు దేనికి మీద దృష్టి పెట్టాడని అనుకోవాలి? ఇప్పుడు మనం ఈ లోకంలో
కొంతకాలము తినడం త్రాగడం, లేకపోతే నేను ఇప్పుడే చచ్చిపోతాను అనేటువంటి మాట అన్నాడు. అరే, నా ప్రాణము, నేను అలసి ఉన్నాను, తర్వాత నేను చావబోతున్నాను. 32వ వచనంలో నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు? అసలు జ్యేష్ఠత్వం యొక్క హక్కు తెలిస్తే ఏశావు ఈ మాట అనేటువంటి వాడు కాడు. అది తెలుసుకునే లోపే యాకోబు తీసేసుకున్నాడు. మరి ఏశావు ఏం చేశాడు? తిని త్రాగి లేచి వెళ్ళిపోయాడు. ఆయన జ్యేష్ఠత్వాన్ని అలాగా తృణీకరించాడు అని రాసిపెట్టాడు. తృణీకరించడం. ఇప్పుడు మలాకి ఇశ్రాయేలు ప్రజలకు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? మరి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడండి? దేవుడు యాకోబును ప్రేమించెను, అయితే ఏశావును తృణీకరించాడు. ద్వేషించడం అంటే ఏంటండి? మొత్తమే ఏదో చేయడం కాదు, ఆయనను తృణీకరించాడు. సో ఈనాడు దేవుని యొక్క జ్యేష్ఠత్వము, కుమారుల్లో నీకు వచ్చినటువంటి రక్షణ జ్యేష్ఠత్వాన్ని నువ్వు ఇలాగ తృణీకరిస్తే ఒక దినం దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. నువ్వు ఇప్పుడు ఎవరికి దాసులు అవ్వాలి? మరి ఎవరికి దాసుడవుతావు? నీ ముందు రక్షింపబడినటువంటి వారికి దాసులు అవుతావు. యెహోవా రాజ్యము చేస్తాడు. ఆ రాజ్యములో ఎవరు రాజులుగా ఉంటారు? మరి నిబంధనలో ఉన్నటువంటి వారే రాజులుగా ఉంటారు. ఆ నిబంధన ఎవరిలో ఉంది? అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు అని రాసుకున్నారు పాటలు. మరి ఇప్పుడు యాకోబు ఎవరి వంశంతో, ఎవరితో కలపబడ్డాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అక్కడి నుంచి యోసేపు, ఆ తర్వాత యూదా, అక్కడి నుంచి యేసుక్రీస్తు, అందులో నుంచి నీవు నేను. సో మనమందరము ఇప్పుడు రాజులము, యాజక సమూహము, ఇక రాజ్యం ఏలేటువంటి ఒక గొప్ప అనుభూతి దేవుడు ఒక దినం నీకు నాకు ఇస్తే మరి ఎవరు దాసులవ్వాలి? ఈ లోకముని ప్రేమించేటటువంటి వారు, ఈ లోకంలో ఉన్నదాన్ని ప్రేమించేటువంటి వారు. ఒక భక్తుడి మధ్యలో, అది నాకు తెలిసి ఏఐ రాసిందో మరి ఎవరు పాడారో, లోకమునైనాను లోకములున్నదైనాను ప్రేమించొద్దని బైబిల్ బోధించే గదరా, లోకముపై ఆశ పడితే మోసమేరా, మోసపోతే నీకు నిత్య నరకమేరా. ఎంతో సుందరమైనది ఈ లోకము, ఎంతో అందమైంది ఈ లోకం అని రాసుకున్నారు. ఇప్పుడు ఏశావు దేన్ని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడు. లోకములో తన బ్రతుకుని ప్రేమించాడు. తన జ్యేష్ఠత్వాన్ని దాని గురించి ఆలోచన చేయలేదు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి భ్రష్టుడైనను ఎవరైనా ఉన్నారా అని రాయబడింది. ఒక పూట కూటి కొరకే యూదా గురించి, ఇస్కరియోతు యూదా గురించి దేవుడు ఏమన్నాడండి? యేసుక్రీస్తు, నన్ను అప్పగించేటువంటి వాడు పుట్టకుండినను మేలు అని అన్నాడు. పుట్టకుంటేనే బాగుండు అని అన్నాడు. ఎందుకంటే దేవుడికి తెలుసు అప్పగించిన తర్వాత సంగతి ఏందో. ఆ రూకలు ఆయనకు దగ్గర ఉండవు. అది ఇచ్చిన వారికి ఇచ్చేసి తీర్చుకుందామంటే అప్పటికి ఆ కృపాకాలము ఆయన యుద్ధ లేదు. క్షమించడానికి యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? సిలువ మోసేటువంటి క్రమంలో ఉన్నాడు. అప్పగించినటువంటి ఆ యొక్క పిలాతు ఆ న్యాయపీఠం ఎదుట ఆయనకి వెళ్ళిపోయాడు. ఈయననేమో ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు, పేగులు బయటపడ్డాయి. సో కాబట్టి ఇక్కడ జ్యేష్ఠత్వం యొక్క విలువ నువ్వంత చులకనగా తీసేస్తే, తృణీకరిస్తే నీ బ్రతుకు ఎలాగుంటుందంటే దాసత్వంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆయన ఏం చేశాడు? తృణీకరించాడు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఏదో పెద్దదాని కోసం తృణీకరిస్తే ఏదో బాగుండేమో కానీ పాపం ఒక్క పూట కూటి కొరకే తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. సొగసైన వస్త్రములు, తండ్రి ప్రేమను నోచుకున్నటువంటి వ్యక్తి, తండ్రి తననే ఆశీర్వదించాలని ఆశపడినటువంటి వ్యక్తి, ఆయన తృణీకరించాడు. అయితే మరి యాకోబుని ఎందుకు ప్రేమించాడు? యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచినని రాస్తాడు. వాస్తవానికి యాకోబు మోసగాడు ఎందుకు అవుతాడండి? యాకోబుకు పరలోకపు ఆశీర్వాదాల గురించి తెలుసు.
తండ్రి యొక్క ఆశీర్వాదం యొక్క విలువ యాకోబునకు తెలుసు. తల్లి చెబితే తనకు అర్థమైపోయింది. కాకపోతే ఇక్కడ ఆయన మోసం చేశాడని మనము అంటాం. కానీ ఇక్కడ 27వ అధ్యాయంలో చూడండి, ఆయన అన్న మాటను గతంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. మరొకసారి 12వ వచనం. ఒకవేళ 27వ అధ్యాయము 12వ వచనం, నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఏడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకొననని చెప్పాను. ఆయనకు తెలుసు. రిబ్కా ఏమంది, బాబు నువ్వు వెళ్ళు, నేనే వంట చేసి పెడతా, అన్న వస్త్రాలు నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు నాన్న దగ్గరికి, ఎందుకంటే ఆయన కళ్ళు కనబడతలేవు, నువ్వు వెళ్ళి నిలబడు అని అంటే, ఆయన అంటాడు ఒకవేళ నన్ను ఇట్లా ముట్టుకొని చూస్తే, తండ్రి తడివి చూస్తే, ఒకవేళ నేను కాదని తెలిస్తే మరి శాపం నా మీదకి వస్తుందంటే, ఆమె ఏమంటుందంటే ఆ శాపము నా మీదికి వచ్చునుగాక, నా కుమారుడా ఆ శాపము నా మీదికి వచ్చునుగాక, నీవు మాట మాత్రం వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్తే ఆమె తయారు చేసి ఇస్తే ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ యాకోబు 3 అబద్ధాలు ఆడాడు. ఆ తర్వాత యాకోబు 3 అబద్ధాలు ఆడాడు. మొట్టమొదటి అబద్ధం ఏంటి తెలుసా? 19వ వచనం చదవండి. 27వ అధ్యాయము 19వ వచనంలో, అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను అని అంటాడు. ఆయన అడుగుతాడు నువ్వెవరివి అని అంటే, యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను అని అంటాడు. రెండవ అబద్ధం ఏంటి? 20వ వచనం. 20వ వచనం అతడు అంటాడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించట చేతనే అని చెప్పాను. అరే ఇంత తొందరగా, నేను ఇప్పుడే కదా చెప్పింది, ఇంత తొందరనే వంట చేసుకొని వచ్చావేంటి అని ఈయన అడిగితే, నీ దేవుడైన యెహోవా దాన్ని నా దగ్గరికి రప్పించాడు, దాన్ని పట్టుకొని వచ్చాను, ఇప్పుడే వంట చేసి పెట్టానని రెండవ అబద్ధం ఆడతాడు. మూడవ అబద్ధం ఏంటి? 24వ వచనం, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు అంటాడు నేనే అని అంటాడు. ముమ్మారు తన తండ్రి దగ్గర అబద్ధం ఆడేశాడు. అయినా దేవుడు యాకోబును ప్రేమించాడు. మలాకీ ద్వారా ఏం చదువుకున్నాం? మలాకీ ద్వారా నేను యాకోబును ప్రేమించితిని. యాకోబును ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, యాకోబుకు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్యేష్ఠత్వం యొక్క విలువ, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం యొక్క విలువ ఆయనకు తెలుసు. ఆ తర్వాత మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మోసం చేశాడు. మొదటిసారి జ్యేష్ఠత్వం విషయంలో చేశాడు, రెండోసారి ఈ ఆహారం ఆశీర్వదించేటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఎప్పుడైతే ఏశావు వచ్చాడో ఇక ఆయన మీద పగబడితే ఆయన అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తాం. సో పారిపోయినటువంటి క్రమంలో ఆయన ప్రభు యొక్క సన్నిధిని అనుభవించినట్టుగా మనం చూస్తాం. తలగడ దగ్గర ఒక రాయి పెట్టుకొని ఆయన ప్రార్థన చేస్తే ఒక నిచ్చెనను చూసినట్టుగా మనం చూస్తాం. దేవదూతలు ఎక్కుచూ దిగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని తను చూసినట్టుగా మనం చూస్తాం. దానికి ఏమని పేరు పెట్టాడండి? 28వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. నిద్రపోయి అక్కడ మనము చూస్తే ఇది 17వ వచనం, 28వ అధ్యాయం ఆదికాండము. యాకోబు చదవండి. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అన్నాడు. తను తలగడగా తీసి దానికి బేతేలని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 20 సంవత్సరాలు తన మామ దగ్గర, లాబాను అనేటువంటి తన మామ దగ్గర దాసుడిగా చేసినట్టుగా మనం చూస్తాం. 7 సంవత్సరాలు ఒక రిబ్కా గురించి, ఆమె పేరేంటండి? రాహేలు. రిబ్కా కాదండి, రాహేలు గురించి. రాహేలు అంతమైంది. రాహేలు గురించి 7 సంవత్సరాలు చేస్తే వాళ్ళ మామ ఏం చేస్తాడు? చివరిలో లేయానిచ్చి పెళ్లి చేస్తాడు. మళ్ళీ ఇంక7 సంవత్సరాలు చేస్తాడు. ఇంకా 6 సంవత్సరాలు, 7 14, ఇంకొక 6 సంవత్సరాలు ఏమో మంద కోసం చేస్తాడు. మంద కోసం మొత్తం 20 సంవత్సరాలు
దాసుడిగా చేసి చివరిలో ఆయన అడుగుతాడు, ఇక చాలు మామ, ఇక నేను వెళ్ళిపోతాను మా దగ్గరికి అని. వెళ్ళిపోయేటువంటి క్రమంలో ఏశావును కలుస్తాడు. ఎబ్బోకు, రేవును అందరిని దాటించిన తర్వాత వాళ్ళ అన్నను కలుసుకొని అక్కడ ఎబ్బోకు రేవు దగ్గర కూడా అక్కడ ఏం చేస్తాడండి? ఈ 35వ అధ్యాయంలో ఆ సంగతులను ఉంటాయి. ఆశీర్వదింపబడతాడు, పేరు మార్చుకుంటాడు. నువ్వు ఆశీర్వదించితే తప్ప నేను ఇక నిన్ను విడవను అని మారాం చేస్తే దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఒక ప్రధాన దూత అని రాసింది. దేవుడని కొందరంటారు. మరి మొత్తానికి దేవునితో పోరాడి గెలిచెను అనేటువంటి మాట ఆయన గురించి రాయబడి ఉంది. సో నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను వదలని అంటాడు. 9-10 వచనాలు ఉంటాయి. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా 35వ అధ్యాయము, దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు ఇక మీదట అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. సో ఇక్కడ పేరు మార్చబడింది. ఇప్పుడు ఇశ్రాయేలీయులారా అని మలాకీ ప్రవక్త ద్వారా మనం ఈ మాట వింటున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అంటే ఎవరండి? దేవుని యొక్క 12 గోత్రాల ప్రజలు. 12 గోత్రాల ప్రజలకి ఈయన మూల పురుషుడిగా ఉన్నాడు. ఈయనలో నుంచే 12 మంది వచ్చారు. సో ఇక్కడ మోసగాడే మోసం చేశాడు అనుకుంటాం, కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఆశీర్వదించాడు. కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు కారణం ఏమై ఉంటుంది? ఆయన జ్యేష్ఠత్వం యొక్క హక్కును తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఆయనలో ఉన్న ఇంకొక మాట ఏం తెలుసా? వాళ్ళ అన్న ఏశావు పగబట్టినప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరు పిలిచి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు కనానీల్లో ఎవరిని పెళ్లి చేసుకోవద్దు, మన వాళ్ళని చేసుకోవాలని పంపిస్తే మాట విని వెళ్ళి 20 సంవత్సరాలు వారి దగ్గర దాసత్వంగా ఆ దాసుడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి ఏశావు ఏం చేశాడో తెలుసా? కనానీలో ఉన్నటువంటి వాళ్ళనే చేసేసుకున్నాడు, పెళ్లి చేసుకొని ఎదోమీయుల సంతతికి ఆయన మూల పురుషుడు అయిపోయాడు. కనానులో ఎవరైతే వద్దని దేవుడు తృణీకరించాడో వారి పిల్లల్ని చేసుకొని ఆయన దేవుని దృష్టిలో ఇప్పుడు తృణీకరింపబడ్డాడు. ఆయన తృణీకరించాడు, దేవుడు ఆయన తృణీకరించేశాడు. సహజ సిద్ధంగా వచ్చినటువంటి జ్యేష్ఠత్వం అది. ఆయన పుట్టుకతో వచ్చినటువంటి జ్యేష్ఠత్వం అది. ఆయన సింపుల్గా దాన్ని తృణీకరించి తిని తాగి లేచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల ఇష్టాన్ని కాదని తను తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. 36వ అధ్యాయంలో చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తాను. ఎదోమను ఏశావు వంశావళి ఇదే అని రాసింది. ఎదోము అను ఏశావు వంశావళి ఇదే. ఏంటంట? ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు ఆదాను, హివీయుడైన సిబియోను కుమార్తె అయిన అనా కుమార్తెయగు అహోలియాబామాను. వీళ్ళందరూ ఎవరండి? ఎవరు? ఈయన వంశమా? ఇసాకు వంశం వాళ్ళు కాదు కదా. ఈయన చేసిన పనిది అదే. 37వ అధ్యాయం 1వ వచనం చదవండి. యాకోబు తన తండ్రి పరదేశ వాసిగా ఉండిన కనాను దేశములలో నివసించెను. ఆయన వంశం వేరు. నీ మామయ్య అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళమంటే ఆయన అక్కడ వెళ్ళినట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ వీరి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎందుకు ఒకరిని ప్రేమించాడు, ఎందుకు ఒకరిని తృణీకరించాడు. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలారా మీరు వినండి, నేను ఒక మాట చెప్తున్నాను. ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు ఒకే తల్లి కడుపులో నుంచి వచ్చారు. అయితే నేను ఒకరిని ప్రేమించాను, ఇంకొకరిని తృణీకరించాను. ఒకరిని తృణీకరించాను. కారణాలు నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. సో ఏశావును తృణీకరించడానికి గల కారణాలు చెప్పాను. సహజ సిద్ధముగా, స్వభావ సిద్ధముగా
వచ్చినటువంటి వాటిని ఇలా తృణప్రాయంగా తొలగించినటువంటి వ్యక్తి ఏశావు. ఆయనకు ఆత్మీయ స్పృహ లేదు, ఆలోచనే లేదు. పరలోకము అదే స్థిరము, ఈ లోకం స్థిరం కాదనే సంగతి ఆయనకు తెలిసినట్టు లేదు. కానీ యాకోబుకు ఆయన తెలుసుకున్నటువంటి వ్యక్తి. లేకపోతే ఆయన ఎందుకు అడుగుతాడు? నాకు ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టమంటే ఆయన ఏం అడుగుతున్నాడు మరి యాకోబు? మరి నువ్వు నాకు ప్రామిస్ చేయి, నాకు ప్రమాణం చేయి, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇయ్యి అని అడుగుతాడు. ఎందుకు? కొన్ని డబ్బులు అడగవచ్చు, లేకపోతే ఇంకా శ్రేష్టమైన వంట అడగవచ్చు కదా. జ్యేష్ఠత్వమే ఎందుకు అడిగాడు మరి? జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలుసు కాబట్టి. చిన్నప్పుడు పిల్లలకి మనం ఆ ముందు 4-5 పెట్టేసి ఇలా చూపిస్తాం, ఏది పట్టుకుంటాడో చూద్దామని. కొంతకాలం అయిన తర్వాత వారికి డబ్బులు ఇస్తేనే పట్టుకుంటారు. కొంతకాలం అయిన తర్వాత చిల్లర పట్టుకోరు, వాళ్ళు నోట్స్ పట్టుకుంటారు. అంటే వారికి విచక్షణ వచ్చేస్తుంది, అంటే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలకి మామూలు డబ్బా ఫోన్ ఇస్తే పడేస్తారు. అదే దాన్ని ఇలా ఇలా అయితేనే వాళ్ళ ఆపరేటింగ్కి కన్వీనియంట్గా అంటే వాళ్ళకి తెలుసు ఏది వారికి కన్వీనియంట్గా ఉందో. ఇప్పుడు యాకోబుకు తెలుసు కదా జ్యేష్ఠత్వము, దాని యొక్క విలువేంటి. సో నీకు అది కావాలి, నాకేది కావాలి? నాకు పరలోకం కావాలి. నీకేం కావాలి? ఈ లోకం కావాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు అన్నా తమ్ముడైన నాకేం కావాలి? దేవుని యొక్క సన్నిధి కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, జ్యేష్ఠత్వము నాకు కావాలి. సో ఇప్పుడు ఒక మాట ఆలోచన చేద్దాం. నీవు నేను ఏ పాటి వారము? ఎక్కడో ఉండవలసినటువంటి వారము. అసలు ఆర్థిక పరంగా, తర్వాత అంటే ఆస్తి పరంగా, అందం పరంగా, అంతస్తు పరంగా, ఏ పరంగా చూసినా మనము ఈ లోకంలో చాలా తక్కువ వారమే అని అనుకోవచ్చు. అయినా దేవుడు నిన్ను నన్ను ఆకర్షించాడు, ప్రేమించాడు. తన కుమారుడు యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు ఇచ్చి ఒక రక్షణ అనుభవాన్ని ఇచ్చాడు. ఆ జ్యేష్ఠత్వాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఫిలిప్పీ 2:12 ఒక మాట రాస్తాడు పౌలు, ఏంటంటే ఇంత గొప్ప రక్షణని నీవు నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు? ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప ఆ రక్షణ కార్యాన్ని నీ బ్రతుకులో అనుగ్రహిస్తే నువ్వు ఎలాగా తప్పించుకుంటావు? ఆ తర్వాత నేను మీ దగ్గర ఉన్నప్పుడే కాకుండా నేను లేని సమయంలో మరి ఎక్కువగా మీ రక్షణని కాపాడుకోండి అంటాడు. భయముతో వణుకుతో మీరు కాపాడుకోండి అని ఫిలిప్పీ 2:12 ఉంటుందన్నమాట. అదే కదా, ఫిలిప్పీ 2:12 ఏమాట ఉన్నది? నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరెక్కువగా నేను మీతో లేని సమయంలో భయముతో వణుకుతో మీ సొంత రక్షణని మీరు కొనసాగించాలి. సో రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలంటే నీ ఆలోచన విధానము స్పిరిచువల్గా ఉండాలి, ఆత్మీయ స్థితిలో ఉండాలి. ఈ లోకంలో అన్న వస్త్రములు, ఆ తర్వాత ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు ఎంతసేపు ఉంటాయి? అవేవి మనతో రావని గతంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. ఏదీ రాదు, నీ ఆత్మ మాత్రమే నిన్ను జీవింపజేస్తుంది. నీ ఆస్తి నీతో రాదు, నా అనుకున్న నీ ఫ్యామిలీ ఎవరు నీతో రారు. కానీ ఈ లోకంలో దేవుడు నీకు బాధ్యత ఇచ్చాడు, దాన్ని నెరవేర్చు. కానీ నీ ఆత్మ విషయంలో అత్యంత జాగరూకుడవై ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఈయనకి ఎందుకు దేవుడు ప్రేమిస్తాడు, మరి ఎందుకు ఆయన ద్వేషిస్తాడు? సో ఈ ఆలోచన నీకు నాకు ఉండాలి. సో ఇప్పుడు యాకోబు యొక్క జీవితంలో మోసం ఉంది, అబద్ధం ఉంది, అన్నీ ఉన్నా దేవుడు ఆయనను ప్రేమించాడు. దేవుడు ఆయనకు పేరును మార్చేశాడు. భయం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేశాడు. ఆ ఎబోకు రేవు దగ్గర కనబడితే చాలు పట్టుకొని ఆశీర్వదించేదాకా వదలనని ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఆయన ఏంటి? యేసేవేంటి తృణీకరించి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు మరి? ఇప్పుడు పరిశీలన చేసుకోవాలి. నీ ఆలోచన, నీ ఆశలన్నీ ఈ లోకం వరకే ఉంటే నీవు తృణీకరింపబడిన స్థితిలోనే ఉంటావు. తృణీకరించడం అంటే ఎంత ఆయాసంగా అనిపిస్తుందండి. పరిగెత్తుకుంటూ ఇలాగ తీస్తే ఏపో అని అన్నాం అనుకోండి, ఎంత ముఖం చిన్నపుచ్చుకున్నట్టు ఉంటుంది. బాలేదు పో అని అంటే ఎంత చిరాగ్గా ఉంటుందండి. అరే నేను ఇంత కష్టపడి ఇంత చేస్తే తీరా తీసుకొచ్చాక ఆయనకు నచ్చట్లేదని.
అదే ప్రేమతో తీసుకుంటే నువ్వెంత ఉప్పొంగిపోతావు. అదే ఆ రోజు కయ్యను హేబేలు విషయంలో కూడా జరిగింది కదా. కయ్యను హేబేలు విషయంలో కూడా అదే జరిగింది. ఒకరి అర్పణని దేవుడు అంగీకరించాడు, ఒకరి అర్పణని దేవుడు తృణీకరించాడు. కారణం ఏంటి? దేవుడు హృదయ అంతరంగాన్ని చూశాడంటాడు అక్కడ. దేవుడు ఆయనని, అతని అర్పణని అంగీకరించాడు అని రాసుంది. ఎవరి అర్పణని? హేబేలుని. హేబేలును అంగీకరించాడు, హేబేలు తెచ్చిన అర్పణని అంగీకరించాడు. ఇప్పుడు నువ్వేసే అర్పణలు, నువ్వు చేసే హృదయ అర్పణలు అంగీకరింపబడాలంటే ఫస్ట్ దేవుడు ఎవరిని అంగీకరించాలి? నిన్ను అంగీకరించాలి, నిన్ను నన్ను అంగీకరించాలి. సో నిన్ను నన్ను అంగీకరించిన తర్వాతనే మనం ఇచ్చేది దేవుడు అంగీకరిస్తాడు. సో కాబట్టి ఇక్కడ దేవుడు చాలా చక్కగా తేటగా భక్తుల జీవితాలని మన ముందు పెడుతూ ఉన్నాడు. పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకొని దేవా నేనెక్కడన్నా ఇలాగున్నానా అని ఆలోచన చేసి మనల్ని మనమే పరీక్ష చేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు చక్కగా నిన్ను నన్ను సరిచేయడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన సన్నిధిలో నీవు నేను ప్రార్థన పూర్వకంగా అలాగ పరిశీలన చేసుకుని ఆయన బల్లలో చేయి వేద్దాం. కళ్ళు మూసుకోండి.